ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నా పేరు కిరణ్ పాల్, జేసీఎండబ్ల్యూ మినిస్ట్రీస్. మేము సేవ ప్రారంభించిన ప్రారంభంలో నాకు ఒక ఆయన ఫోన్ చేసి, అయ్యా చంద్రబాబు నాయుడిని ఇలాగా జైల్లో పెట్టారు అని చెప్పి 2023 అక్టోబర్ నెలలో నాకు ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు నా ఫోన్ నెంబర్ కూడా లేదు, మా నాన్నగారిది. నాకు ఫోన్ లేదప్పుడు. మా నాన్నగారికి ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. అయితే ఆయన ఒక మొక్కుబడి చెల్లించుకున్నాడు. ఏమి ఆ మొక్కుబడి అన్నట్టయితే, చంద్రబాబు నాయుడు విడిపింపబడి అతను సీఎం అయినట్లయితే, అయ్యా మీ మందిరానికి వచ్చి మేము కానుక ఇచ్చుకుంటాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇది జరిగి 2 సంవత్సరాలుగా వచ్చింది. అయితే 2026 ఒకటో నెల 25వ తారీఖున ఆదివారం తెల్లవారి కాల సమయంలో నేను వాక్యానికి ప్రిపేర్ అవుతుండగా, మందిరంలో దేవుని వాక్యం చెప్పాలి కాబట్టి, అయితే వాక్యానికి ప్రిపేర్ అవుతుండగా దేవుడు నాకు ఈ దర్శనాన్ని కలిగజేసి ఉన్నాడు. ఆ దర్శనం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఫోన్ చేసి నీతో మాట్లాడి ఉన్నాడో ఆ వ్యక్తి 2 సంవత్సరాలుగా వచ్చింది. అయితే ఆయన మొక్కుబడి చెల్లించుకోలేదు. కాబట్టి నేను 3 నెలల వరకు, 3 రోజుల నుంచి 3 నెలల వరకు అతన్ని కోమాలోకి పంపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ మాట నాతో మాట్లాడుతున్నావు దేవా, నేను ఎలా వారికి చెప్పాలి? ఏ విధంగా చెప్పాలి? ఎవరా మనిషి? ఏంటి? ఆ ఫోన్ నెంబరు 2 సంవత్సరాల క్రితంది కాబట్టి ఆ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. అయితే ఏ విధంగా చెప్పాలి అనుకున్నప్పుడు, ఒకటో నెల 2026 ఒకటో నెల 18వ తారీఖున మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశారు కదా, యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ చేయి, ఈ విధంగానే వారు తెలుసుకొని మార్పు చెందుతారని. అయితే ఈ విషయము నేను చెప్పాలా వద్దా అని చెప్పి 2 వారాల పైగా సతమతం అవుతుంటే, యెహెజ్కేలు 3వ అధ్యాయము 18, 19 వచనాల ద్వారాగా నీకు కలిగిన దర్శనము వారికి తెలియజేయ అన్నట్టుగా చెప్పడం జరిగింది. యెహెజ్కేలు 3వ అధ్యాయము 18, 19 వచనాల ద్వారాగా దుర్మార్గుని యొక్క దుర్మార్గతను నువ్వు తనకి తెలియజేస్తే తన మార్పు చెందుతాడు. లేదన్నట్టయితే అతడు ఆ దుర్మార్గతను బట్టి మరణిస్తాడు కానీ అతని రక్తానికి నీవే ఉత్తరవాదివి. నువ్వు చెప్పినట్టయితే అతను మారు మనసు పొందితే, లేదా మారు మనసు పొందకపోయినా సరే నువ్వు చెప్పవలసి ఉన్నదని చెప్పేసి నాతో చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఆ వాక్యం ద్వారాగా నేను బలపడడం జరిగింది. ఆ వాక్యం ద్వారాగా అయితే దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నేను చెప్పాలి అనే విధంగా నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. అయితే మరలా యెహెజ్కేలు 6వ అధ్యాయం 10వ వచనం మాట ప్రకారంగా దేవుడి మాట వ్యర్థం కాదని దేవుడు మాట్లాడడం జరిగింది. అయితే ఈ వాక్యం ద్వారా కూడా మరి ఎంతగానో బలపడి ఉన్నాను. మరలా యెహెజ్కేలు 9వ అధ్యాయం 10వ వచనం మాట ప్రకారంగా వారి యొక్క ప్రవర్తన ఫలం వారు పొందుతారు. దేవుడు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే, అయితే నేను నా తల్లిదండ్రులకి, నా అన్నదమ్ములకి నేను చెప్పడం జరిగింది. నా రక్త బంధువులకి నేను చెప్పడం జరిగింది. అయితే చెప్తే వారేమన్నారంటే, ఇలాంటి విషయాలు ఎవరు ఇలా చెప్పరు అని అన్నట్టయితే వారు అనడం జరిగింది. చెప్పరు, ఇలా చెప్పరు అని అన్నట్టయితే, అయితే దేవుడితో నేను మాట్లాడుతూ ఉన్నాను. అయ్యా ఏ విధంగా చెప్పాలి? వీళ్ళు ఎలా అంటున్నారంటే, లేదు చెప్పవలసిందే అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. అయితే అయ్యా ఈ దర్శనాలను బట్టి ఎంతోమంది హేళన చేస్తున్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంది కదా, కార్యాలు జరగవు, వీరితో దేవుడు మాట్లాడతాడా అని చెప్పి హేళనకరంగా ఎంతోమంది మాట్లాడుతున్నారయ్యా. నేను ఏ విధంగా వారికి చెప్పను? ఈ విధంగా నేను చెప్తే ఏమనుకుంటారు? కానుకల కోసం ఈ విధంగా ఆ విధంగా అని అనేక మంది పొరబడి మాట్లాడుతూ ఉంటారు కదయ్యా అని అన్నప్పుడు దర్శనం నెరవేరుతుందని చెప్పి యెహెజ్కేలు 12వ అధ్యాయము 21వ అధ్యాయం ద్వారాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెహెజ్కేలు 12వ అధ్యాయము 21వ వచనం ద్వారాగా దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యెహోవా మాట ఇచ్చిన యెడల ఆ మాటని ఎవడు వెనక్కి తీయగలడు? యెహోవా మాట సిద్ధింపజేయును అని చెప్పి యెహెజ్కేలు 12వ అధ్యాయము 21 నుంచి 27వ వచనం దాకా చూసినట్లయితే అక్కడ చాలా అద్భుత రీతిగా దేవుడు మాట్లాడడం జరుగుతూ ఉంది. దర్శనం జరగలేదు కదా, ఆడి చెప్పింది అవ్వదు కదా అని చెప్పి ఎంతోమంది పల్లెకిలించుకుంటూ ఉంటారో వారితో దేవుడు మాట్లాడుతూ
మాట్లాడుతా మాట ఏంటంటే, ఈ యెహెజ్కేలు 12 అధ్యాయం ద్వారాగా దేవుడు మాట్లాడతాడు. అక్కడ 21-28 వచనం దాకా చదివినట్లయితే అక్కడ సూటిగా, తేటగా తెలియజేయబడతది ఏంటంటే, దినములు వచ్చుచున్నవి గనుక జాగ్రత్తగా ఉండండి. నేననుకున్నాను, అయ్యా అందరూ నవ్వుతారు, హేళన చేస్తారు అయ్యా అనంటే, నువ్వు ఈ మాట చెప్పు, వారు హేళనకరంగా మాట్లాడరు. ఎందుకంటే జరిగించబోతుంది నేను, దినములు వచ్చుచున్నాయి, దర్శనము వ్యర్థం కాదు, దర్శనాలు జరగబోతున్నాయి అని చెప్పు అని చెప్పడం జరిగింది. అయితే ఈ దర్శనం ద్వారాగా దేవుడు ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నాడో వారితో దేవుడు సూటిగా మాట్లాడతాడు తప్పనిసరిగా. కానీ ఇలా మీలో కూడా ఎంతోమంది మొక్కుబడులు అనగా దేవునికి మాటిచ్చి తప్పిపోయేవారు చాలామంది ఉన్నారు. అయ్యా మీరు దేవునికి మాటిచ్చి తప్పిపోయేవారుగా ఏ రోజు ఉండకూడదు. దేవుని యొక్క శాపమును మీరు కొని తెచ్చుకునేవారుగా ఉండకూడదని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు, సొనుగుకొంట ఇవ్వాలి. దేవునికి ఇచ్చే విధానము ఉంది. దేవుని ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉంది. దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి సొనగకుండా సంతోషముతో దేవుని సన్నిధిలోనికి రమ్మని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే చాలామంది ఇవ్వడంలోనూ కూడా చాలామంది వెనుతీసిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవుడు నీకు 100% ఇస్తేనే కదా 10% దేవుడికి ఇస్తా ఉన్నావు. లేదంటే ఇవ్వగలిగావా? దేవుడు నీకు ఇవ్వకన్నా నువ్వు ఇస్తున్నావా? అది కాదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను 90% తీసుకోమన్నాడు, 10% దేవునికి ఇవ్వమంటున్నాడు. అది కూడా దేవుడు ఆశీర్వదించిన దానిలోనే. ఈరోజు ఏదేదో ఎక్కడెక్కడికో చర్చిలకు వెళ్ళిపోయి, అక్కడెక్కడికి వెళ్ళిపోయి, ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి చాలామంది సడన్గా పాస్ట్ గారికి ఒక ₹1,00,000 ఇచ్చేసారంటే, ఆ పాస్ట్ గారు ఏమనుకుంటున్నారంటే, ఈయన ఎవరో సడన్గా వచ్చేసి ₹1,00,000 ఇచ్చేసారండి, 2,00,000 ఇచ్చేసారండి, 3,00,000 ఇచ్చేసారే అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఇచ్చినది ఆ దశమ భాగము వెళ్తున్న సంఘానికి ఇవ్వలేక వేరే వేరే సంఘాల దగ్గరికి వెళ్ళిపోయి, వేరే వేరే సేవకుల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఒక 1,00,000 2,00,000 ఇచ్చేసి, ఇదిగో మేము దేవుని పేరటి కార్యం చేసామని చెప్పి ఆ సేవకుల దగ్గర పేరు పొందాలని చెప్పి ఈరోజు ఎంతోమంది ఆశపడుతూ ఉన్నారు. అయ్యా నువ్వు ఏ సంఘానికైతే వెళ్తున్నావో, ఏ మందిరానికైతే వెళ్తున్నావో అక్కడ నీ దశమ భాగములు, నీ కానుకలు, నీ మొక్కుబడులు చెల్లించాలి. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. నేను కాదు కానీ దేవుడు మాట సెలవిస్తూ ఉంది. ఈరోజు దైవజనులైన వారు అయినప్పటికీ సరే, ఈ మాట ద్వారాగా, ఈ యొక్క దర్శనం ద్వారాగా దేవుడు నాకు మాట సెలవిచ్చిన మాట ద్వారాగా నేను మీకు కూడా చెప్తుంది ఏమిటన్నట్టయితే, ఈరోజు దేవుడు మీకు ఏ దర్శనాన్ని అయితే ఇస్తున్నాడో ఆ దర్శనాన్ని మీ సంఘానికి, అందులో ధనవంతులు కానివ్వండి, పేదవారు కానివ్వండి, మిడిల్ క్లాస్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కానీ చెప్పే మాట చాలా స్పష్టంగా ఉండాలి. ఆ దర్శనం దేవుడు మీకు తెలియజేశాడంటే ఆ దర్శనము మీరు వారికి చెప్పి వారి యొక్క మారు మనసు నిమిత్తము మీరు ప్రార్థన చేస్తారని, ఆ దర్శనము వారికి తెలియజేయడం ద్వారాగా వారు మారు మనసు పొంది వారు దేవునికి చెల్లించవలసినవి చెల్లించి దేవుని రాజ్యంలో వారసులు అవుతారని, వారి మీదకి ఉగ్రత రాకూడదని దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి మీలో ఎవరికైనా దేవుడు దర్శనాలు దయచేసి, దేవుడు దర్శనాలు కలుగజేసిన యెడల మీరు మీ సంఘానికి, అది ఎవరైనప్పటికీ, వారు ఆఫీసర్సా పెద్ద పెద్దోళ్ళ ఎవరైనప్పటికీ వారికి అది తెలియజేయండి. ఎందుకంటే ఒకవేళ అది తెలియజేయకపోతే యెహెజ్కేలు 3:19 ప్రకారంగా నీ ప్రాణాన్ని తప్పించుకోలేవని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు చెప్పినట్టయితే నీ ప్రాణాన్ని నువ్వు తప్పించుకుంటావు, లేకపోతే వారి యొక్క రక్తానికి నీవే ఉత్తరవాదివి అవుతావని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాట అది మనుషుల దగ్గర మనకు భయం కలగవచ్చు, ఎవరు ఏదో అనుకుంటారు అనుకోవచ్చు. నాకు ఈ ఫోన్ నెంబర్ ఎవరైతే వారు మాట్లాడారో ఆ ఫోన్ నెంబర్ నాకు తెలిసినట్లయితే, వారు నాకు తెలిసిన వాళ్ళైతే నేనే డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి చెప్దును. కానీ ఎందుకు ఈ మాట నేను వారికి డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పలేను అన్నట్టయితే, 2023 10వ నెలలో ఫోన్ చేశాడు, అప్పుడు చేసి ఉన్నాడు. అన్నోన్ నెంబర్ నాకు తెలీదు. కాబట్టి ఈరోజు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఈ మాట చెప్పడం జరుగుతూ ఉంది. ప్రేమతో మీకు ఈ మాట సెలవిస్తూ ఉన్నాను. దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాట. దర్శనాలు నెరవేరవు. ఏదో అల్లరితో కూడిన ఆటపాటలాగా, ఎగసెగల్లాగా ఏదో సరదాగా మాట్లాడితే అది దేవుడు క్షమించడం. అయ్యా వాక్యాన్ని వింటున్న మీరు మారు మనసు పొంది దేవుడికి ఇచ్చిన మాటను మీరు నెరవేర్చాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. నా సేవ కోసం ప్రార్థన చేయండి.